ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందన్నమాట. సో ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటికి సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించి కంప్లీట్గా టైపిస్ట్, కాపీస్ట్ అండ్ ఎగ్జామినర్ సంబంధించి కంప్లీట్ ఇక్కడైతే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. రిక్వైర్మెంట్ లింక్ ఫర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూ ఫర్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఇన్ ద తెలంగాణ హైకోర్టు సర్వీసెస్ బై డైరెక్ట్ రిక్వైర్మెంట్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ 104 అండ్ 106 సంబంధించి ఇక్కడ కంప్లీట్ అయితే మనకు రావడం జరిగింది కదా. సో ఇక్కడ నుంచి మీరు వన్స్ దీనిపైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఇంకా ట్యాప్ చేసి మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన లాగిన్ ఐడి అడుగుతుంది. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ కాల్ లెటర్స్ మీకు మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఏ టైంకి రిపోర్టింగ్ చేయాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఏ రోజు ఇంటర్వ్యూ ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదా మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు నేను చూపిస్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఏ టైంకి వెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. మనకు లేటెస్ట్గా అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. ఎస్టర్డే మనకు వాటికి సంబంధించి కంప్లీట్గా సెలెక్టెడ్ లిస్ట్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు ఎస్టర్డే. అలాగే ఈ రోజు వచ్చేసి మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి అదే మనకు కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా కల్పించారు. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్కడైతే ఏ రోజు ఉంది, ఏ డేట్ రోజు ఉందో కంప్లీట్గా చూసుకొని వెళ్ళండి. అలాగే మనకు ఆల్రెడీ కొంతమందికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకు విధంగా ట్యాప్ చేసి కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజు అప్డేట్ చేశారు 10/9/2025. అయితే ఇక్కడ కొంతమంది హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అనమాట. టైపిస్ట్ టోటల్ 36 మెంబర్స్. ఇక్కడ చూసుకుంటే మనకు షెడ్యూల్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి 16వ తేదీ 9వ నెల 2025 రోజు 18 క్యాండిడేట్స్ 18 మెంబర్స్ వెళ్ళాలి. 17వ రోజు 18 మెంబర్స్ టైపిస్ట్ సంబంధించి. కాపీస్ట్ సంబంధించి 48 క్యాండిడేట్స్. 48 క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 18th రోజు 24 క్యాండిడేట్, 19th రోజు 24 క్యాండిడేట్. ఎగ్జామినర్ సంబంధించి 86 క్యాండిడేట్. 22 రోజు 29 క్యాండిడేట్స్, 23 రోజు 29 క్యాండిడేట్స్, 24 రోజు 28 క్యాండిడేట్స్ అనమాట. కంప్లీట్గా వీళ్ళు ఈ డేట్ రోజు అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కాల్ లెటర్స్ మీకు ఏ రోజు ఉందో కంప్లీట్గా, అలాగే ఎంతమందికి ఉందో ఈ 16వ డేట్ రోజు ఎంతమందికి ఉందో ఒకసారి మీరు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అలాగే 17వ రోజు ఎంతమందికి ఉందో చూసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చూసుకోండి. చూసిన తర్వాత వెళ్ళండి. అలాగే తెలియని వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే జిల్లా కోర్టు సంబంధించి మనకు ఈ ప్రక్రియ కంప్లీట్గా పూర్తయిన తర్వాతనే మనకైతే జిల్లా కోర్టు రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జిల్లా కోర్టు సంబంధించి రిజల్ట్స్ రాగానే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకైతే హైకోర్టు సంబంధించి ఇవి ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే జిల్లా కోర్టు సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించి కూడా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.